విజయవాడలో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోలార్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రముఖ సోలార్ కంపెనీలు వారి ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నాయి. సోలార్ ఎనర్జీ గురించి సమాజంలో మరింత అవగాహన పెంచేందుకు ఎక్స్పోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చారని, వాటి ఫలితంగా ఇప్పుడు పవర్ కట్స్ లేకుండా నాణ్యమైన విద్యుత్ అన్ని ప్రాంతాలకు అందుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పాలసీలు కొత్తగా ఏమొచ్చిందంటే విండు, సోలారు, ఎనర్జీ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, అలాగే సోలార్ పార్క్స్, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా. ఈ రోజు మనకి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా దీనికి ఏంటంటే 2047కి మనం ఇంచుమించు నెట్ జీరో కావాలి. మన యొక్క ఉత్పత్తి కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి. అలాగే మన యొక్క ఈ రెన్యూబుల్ ఎనర్జీ వాతావరణంలో కాలుష్యం లేకుండా ఉండాలనేసి ప్రత్యేకమైన రీతిలో మనకి ఈ కార్యక్రమం జరగడం వల్ల ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ అన్ని ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి కాంట్రిబ్యూట్ చేస్తో అన్నింటిలోనే మనకి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టాలి. ఇండియా కట్టే పని లేకుండా చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి సబ్సిడీ టోటల్గా దాని మీద అమర్చి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి ప్యానల్స్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి వాళ్ళకి కరెంటు బిల్లులు బాగా తగ్గించడానికి చేసే ప్రయత్నం కానండి. నెట్ క్యాప్ నుంచి కానీ గవర్నమెంట్ కానీ ఎనర్జీ సెక్రటరీ నుంచి కానీ ఎంకరేజ్మెంట్ వచ్చి మేము కూడా పాల్గొనే సరళంగా మాకు కూడా టెండర్లో పాల్గొనే అవకాశం ఇచ్చి మా అందరికి కూడా మేము ఇంకో 10 మందికి ఉపయోగం కల్పించిన సీఎం గారికి కానీ కమలాకర్ బాబు గారు కానీ ఎంపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.